ఆయనతో ఒక ట్రాన్స్ఫర్మేషన్, మార్పు వచ్చింది. హల్లెలూయా. ఆయన పైనుంచి దిగి వచ్చిన మొట్టమొదటి మాట యేసయ్యతో ఏం చెప్పారంటే, యేసయ్యా, నేను ఎవరి దగ్గర అయితే అతిక్రమంగా తీసుకొని ఉంటున్నానో ఆ డబ్బునంతా నేను ఎన్నంతలు అంటండి, 4 గంటలు వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తాను. దేవుడు చెప్పాడండి. యేసయ్య పలికాడా? ఎక్కడ లేదండి రికార్డింగ్. మీరు బైబిల్ అంతా తిరిగేసినాను, ఎక్కడ కానీ దేవుడు పలికిన ఒకే ఒక్క మాట ఏమంటా ఉంటున్నాడంటే, నువ్వు దిగిరా. ఈరోజు ఒక మనల్ని అంటా ఉంటున్నాడు, నువ్వు లోకరీతిగా పైనుంటావేమో, దయతో దిగిరా. తనను తాను తగ్గించుకున్నవాడు నేను నిన్ను ఎప్పటికీ తలగా ఉంచుతా. కానీ నిజంగా మనం అనుభవించాలి. ఆ రోజు అన్న ఒక జేఈ ఎగ్జామ్ కనుక రిజల్ట్ వచ్చినప్పుడు అన్న ఎంత సంతోషంగా చెప్పాడు. ఎన్ని మంది రాశారన్న ఎగ్జాము? 7 7 మెంబర్స్, 6 మంది రాశారు. ఆ 6 మంది రాయడంలో ఫస్ట్ నెంబర్ ఎవరికున్నది? ఎవరిదండి? దేవుడు తలగా ఉంచుతారు. కానీ ఇదే సాదృశ్యం అనుకోవచ్చు. ఏమి 6 రావడం ఏంటి? బట్ ఆల్వేస్ గాడ్ లీడ్స్ యూ ఆన్ ద టాప్. దేవుడు ఏమంటాడంటే, నేను నిన్ను సిగ్గుపరచను, నేను నిన్ను తలగా ఉంచుతా కానీ తోకగా ఉంచు. రేపటి రోజునంతా ఈ దేవుడు ఒక అద్భుతమైన కార్యం నా ఒక జీవితంలో ఏం చేస్తున్నాడంటే, మా ఒక సెట్ అవార్డ్స్ వచ్చుంటున్నాయండి. ప్రతి ఆగస్ట్ 15కు లేకపోతే జనవరి 26కు వచ్చేసి అవార్డ్స్ శాంక్షన్ చేస్తారు. తర్వాత మా వాళ్ళందరూ నాకు వాట్సాప్ లో కాంగ్రాచులేషన్స్ అని ఇస్తూ ఉంటున్నారు. ఎందుకు కాంగ్రాచులేషన్ ఏముంటున్నదంటే, ఒక లిస్టు పంపించు. ఆ ఒక లిస్టులో 119 పేర్లు. ఎన్ని పేర్లు అండి? 119 పేర్లు. దేవుడా, ఎందుకు కాంగ్రాచులేషన్స్ అంటే ఖచ్చితంగా నా పేరు అవార్డ్ లిస్ట్ లో ఉంటుంది అని నేను 5వ పేరు నుంచి కింద చదవడం అన్ని స్టార్ట్ చేశాను. ఎందుకంటే మనకు తెలుసు కదా మన కెపాసిటీ. 5వ పేరు నుంచి అన్ని పేర్లు చదువుతా. 119 పేర్లు చదివాను. చదివితే నా పేరే లేదు అనుకోని. ఇది ఎందుకు నన్ను, ఇది ఏప్రిల్ కాదు, ఏప్రిల్ 15కి నన్ను కాంగ్రాచులేషన్ ఎందుకు చేసి ఈ యొక్క లిస్టు పంపారని అప్పుడు నాకు బతికొచ్చిన ఒక మాట ఏమంటున్నదంటే, దేవుడు నిన్ను తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచుతాడు. 119 పేర్లలో ద ఫస్ట్ నేమ్ వాజ్ దామోదర్. హల్లెలూయా. హల్లెలూయా. ఇది గొప్పగా కాదండి, దేవుడు చేసిన ఒక కార్యాన్ని మనం చెప్పుకుంటా ఉంటున్నాం. ఆ రోజు అన్న ఫేస్ లో నేను ఒక కళను చూశాను, ఆ ఒక ఛాన్స్ చూశాను. ఎందుకంటే జేఈ ఎగ్జామ్ పాస్ అయిందంటే ఆ ఒక 6 మధ్యలో అన్నిట్లలో మొట్టమొదటి పేరు నాదని. ఎంత గొప్పగా చెప్పాడంటే, దేవుడు ఒక బిడ్డలను దేవుడు ఎప్పటికీ త్రోసివేయడు. దేవుడు ఎప్పటికీ నిన్ను తలగా ఉంచుతా కానీ. నిజంగా ప్రియమైన సోదరి సోదరు, దేవుడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అయ్యేది ఏమంటున్నదంటే, నిజంగా హౌ ఈజ్ యువర్ ఇంటిమసీ విత్ గాడ్. దేవుడితో నీ యొక్క రిలేషన్షిప్ ఎలా ఉంటున్నది? లోకలిటీగా ఆ రోజు మనకు అందరికీ అనిపిస్తుంది, నేను దేవుడిలో వాడబడాలి, ఇంకా దేవుడిలో ఉండాలని అని మనం పదే దేవుడికి దగ్గరికి వెళ్ళి అంటాం, దేవా నన్ను ఒక వాడుకోని. దేవుడు ఒకే ఒక్క మాట ఆ రోజు ఆ ఒక యవన బిడ్డకు చెప్పినట్టు ఈ రోజు ఒక మనకు చెప్తా ఉంటున్నారు, నువ్వు లోకరీతిగా ఏమేమి ఉంటున్నాయి అన్నింటినో తీసివేసి నన్ను వెంబడించంటే ఆ ఒక్క చిన్న పని చేయలేకపోతాం. ఈరోజు మన మధ్యలో లేకుండా ఎన్నో మంది లోకరీతిగా ఉంటున్నారండి. నిజంగా దేవుడు యొక్క పనిలో ఉన్నట్లయితే హల్లెలూయా. ఈరోజు ప్రేయర్స్ అని తెలిసి ఒక వాళ్ళ ఒక సమయాన్ని ఎలా గడుపుతా ఉంటున్నారో నాకైతే తెలియదు. ఒక ఆకలి అనేది ఉండాలి దేవుని దగ్గరికి రావాలంటే. బుధవారం అంటే మంగళవారం నుంచే అన్న 3 రోజుల నుంచి పీడిస్తా ఉన్నా నేను కదా. ఆదివారం ఫోన్ చేశాను, సోమవారం ఫోన్ చేశాను, ఈ రోజు ఒక ఫోన్ చేశాను. ఎందుకంటే
చాలు. Your grace is more sufficient. Your grace is more sufficient. ఇంకా ఏముందో నాకు ఏముందో. మనం లోకరీతిగా ఉన్నట్లయితే నిజంగా ప్రియమైన సోదరి సోదరుడా, యేసయ్య ఎప్పుడు వచ్చి చెప్పడు నేడే నేడే అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినం. నిజంగా ప్రియమైన సోదరి సోదరుడా, ఎలా ఉంటున్నది మన ఒక జీవితాలు? ఆత్మీయంగా మనం దేవుడితో అంతగట్టి ఉంటున్నామా? హౌ ఈజ్ అవర్ ఇంటిమసీ విత్ గాడ్? ఎలా ఉంటున్నాయి? ఇంత చెప్పుకుంటా పోతే ఒక్కడు కాదండి, వెయ్యి దేవుని యొక్క సాక్ష్యాలు ఉంటున్నాయి. దేవుడు నా ఒక జీవితంలో చేసిన అద్భుత కార్యాలు నాకంటే ఎక్కువ మీకుంటాయి. అయితే నలుగురికి చెప్పుకొని అంటారా? వి మస్ట్ వెయిట్ ఫర్ ద ప్లాట్ఫామ్. ఎప్పుడు కొన్ని మందిని చూశారా? ఎవరన్నా ఓలీ ల్యాండ్కి పోయినా, దుబాయ్కి పోయినా, అవుట్ కంట్రీకి వెళితే ఏ విషయం అన్నా ఉండియండి, ఏ విషయం అన్నా ఉండియండి, ఆ ఒక విషయంలో ఏదో ఒక రీతిగా ఆ ఫారెన్ ట్రిప్ తెచ్చి పెడతారు కదా. ఎందుకంటే ఎవరికి? ఎందుకంటే నాకు జీవితంలో అలాంటి అద్భుతం జరిగిందని ఏదో రీతి దే క్రియేట్ అ సిచ్యువేషన్. అయితే దేవుడు చేసిన ఒక అద్భుతాలను మనం చెప్తా ఉంటున్నాం. ఆర్ వి క్రియేటింగ్ అ సిచ్యువేషన్ టు టెల్ గాడ్? నిజంగా ఈ రోజు మనము సజీవంగా ఇంకోటి అంటున్నామంటే 2 వారాల క్రితం యవ్వన బిడ్డలు బాత్రూంలో కింద పడి మరణించిన వ్యక్తులు ఉన్నారండి. ఏమంటున్నదండి మన ధన్యత? ఏమంటున్నదండి మన గొప్పతనము? మన పక్కింటి వారికి మన పేరు ఫుల్ అంటే లేదు. మన రోజున రత్నకుమార్ అని ఊరంతా తిరిగాడంట ఒకడు. తర్వాత తీసుకుని వచ్చి మా సెక్షన్ చూపించింది, ఇక్కడనే ఉండేది రత్నకుమార్ అని. వాడొచ్చి నన్నే అడుగుతా ఉన్నాడు, భయా రత్నకుమార్ అంటే భయా నేనే అన్నా. సత్యం కుమార్ కుమార్ వచ్చే రత్నకుమార్ భయా నా పేరే రత్నకుమార్. మన పేరే ఎవరికి తెలియదు, మన గొప్పతనం ఏముంటుంది కదండి. మట్టికి మట్టిగా, దుమ్ముకు దుమ్ముగా, ధూలుకు ధూలుగా ఉంటారు. 4 రోజులు ఏడుస్తారు, 5వ రోజు మర్చిపోతారు. అలాంటి ఒక జీవితానికి మనం అందరినీ మెప్పుపరుస్తాం, అందరికీ ఆదరణ మార్కులు కొట్టేస్తాం కదా. అయితే దేవుణ్ణి మాత్రం పక్కన పెట్టేస్తాం. చాలా బాధాకరంగా, చాలా బాధాకరంగా ఉంటున్నది ప్రియమైన సోదరి సోదరుడు. ఫస్ట్ మనం ఈ యొక్క స్థానానికి వచ్చి ఉంటున్నామంటే అది మన గొప్పతనం కాదండి. దేవుడు ఒక కృప లేనట్టుగైతే వి కెనాట్ డూ దీస్ థింగ్స్. నాకు చాలా ఒక్కొక్కసారి ఆ రియలీ ఏడుపు వస్తుంది నాకు. ఏముంటున్నాను కుమార్లో, ఏమంటున్నాను? ఎక్కడన్నా పాస్టర్ల మీటింగ్కు ఇంకా అక్కడికి ఆ చర్చికి వెళ్ళినానో, అయ్యా మీరు ఆడ కూర్చోండి, అయ్యా మేము ఆడ కూర్చుంటాం. ఏమంటున్నారండి? ఎవరు కుమారు? అదే 10 సంవత్సరాల క్రితము రక్షణ పొందకన్నా ముందు ఎవరు కుమారు? ఎవరికి తెలియదు. సిలువ ఉంటేనే మనకు విలువ. సిలువ లేదంటే ఆ రోజు గార్డెనుక, మరుసటి రోజు గార్డెనుక కేర్ చేయలేట. ఎందుకు? యేసయ్య లేడు. మన ఒక జీవితాల్లో యేసయ్య లేకపోతే విలువ లేదు. ప్రియం అందరికీ తెలుసు, అందరికీ తెలిసిన ఒక విషయమే. అయినను మనం ఏం చేస్తామంటే లోకానికి మొట్టమొదటి స్థానం ఇస్తాం. తప్పని కాదని నేను చెప్పేది, ఎందుకంటే మనం ఉండేది లోకంలో ఉంటాము కనుక ఇవ్వాలి. అయితే ఒక సృష్టికర్త కంటే ఎక్కువ. ఎందుకంటే దేవుడు ఏమంటా అంటున్నాడు? నేను రోషం కలిగిన దేవుడు, రోషం కలిగిన దేవుడు అంటా అంటున్నాడు. యు బీ ద బెస్ట్, యు బీ ద ఫస్ట్. అంతేగాని కయ్యేనేవెల్లో అతనుగా, అవును కదండి, యొక్క అర్పణాన్ని దేవుడు అంగీకరించాడండి. ఎవరండి? ఏమి కయ్యను అర్పించలేదా? అర్పించాలా లేదా? అర్పించాలంటేనే ఒక గొప్ప సంగతి అండి, ఒక మనసు వచ్చేది పెద్ద సంగతి. అయినను దేవుడు ఏబేలు ఒక అర్పణాన్ని అంగీకరించాడంటే
రక్షణ దినం ఉంటుంది. మనం ఏమన్నా దూరంగా ఉన్నట్లయితే ఇదే అనుకూలమైన సమయం. మనం ప్రార్థన మూసుకుందాం. దేవా, నేను ఒక పాపిని రాజా, నీకెంతో ఆలస్యకరమైన క్రియలు చేసి ఉంటున్నానేమో రాజా, దయతో నన్ను క్షమించండి.